కడప జిల్లాలో ఇసుకాసురుల ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. ఇసుక దోపిడీ దర్జాగా సాగుతుంది. కడప జిల్లాలో ఏదైతే ఇటీవల కాలంలో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏదైతే కలెక్టర్ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. నదీ తీరాల్లో ఇసుక ఎక్కడ తరలించకూడదని కూడా స్పష్టంగా నిషేధించినప్పటికీ కూడా యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఇదంతా కూడా పార్టీ పెద్దల అనుసన్నుల్లోనే ఈ వ్యవహారం సాగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కడప, అదేవిధంగా సిద్ధవటం, రాజంపేట నియోజకవర్గంలో, తర్వాత రాయచోటి, జమ్మలమడుగు, పొద్దుటూరులో యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతుంది. నదీ తీరాల్లోనే ఏకంగా రహదారులను నిర్మించి జేసీబీ యంత్రాలతో తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో ఇసుక దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు కలెక్టర్ నదీ తీరాల్లో ఇసుక ఎత్తవద్దని నిషేధం ఉన్నప్పటికీ కూడా వారికి అడ్డు అదుపు లేకుండా అటు అధికారులు సైతం సహకరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే ఎలినో ప్రభావం కారణంగా ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కడ పంటలు సాగు చేయని పరిస్థితి, ఈ నేపథ్యంలో నదుల్లో కూడా నీళ్లు లేవు. కాబట్టి ఆ సందర్భంగా నదీ జలాల్లో కూడా భూగర్భ జలమట్టం పూర్తిగా అడుగంటినటువంటి పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేయడమే అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా అనిపిస్తున్నాయి. అయితే ఒకవైపు నిషేధం ఉన్నా కూడా యథేచ్ఛగా ఈ దోపిడీ కొనసాగుతుందంటే అధికారులు అటువైపు కన్నెత్తి చూసి పాపాన పోవడం లేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. చిట్వేలి కావచ్చు, అటు చెయ్యేరి నది, కుందు, పెన్న నదుల్లో కూడా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఏదైతే ఏకంగా నదుల్లో రహదారులను నిర్మించి పెద్ద పెద్ద యంత్రాలతో అక్కడి నుంచి ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఈ ఇసుకనంతా కూడా బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు తరలించి, అంటే ఒక్కొక్క టిప్పర్ 2 నుంచి 3 లక్షల రూపాయల ధర చెన్నై, బెంగళూరులో పలుకుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే ఒకసారిగా ఏదైతే రోజుకు కడప నుంచే దాదాపు 100 టిప్పర్లు అటు చెన్నై, బెంగళూరు ప్రధాన నగరాలకు తరలిపోతుందంటే ఇసుక దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. రాయచోటి పించా ప్రాజెక్టు సమీపంలో కూడా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇదంతా కూడా అధికార పార్టీ నేతలు, కీలక నేతలకు సంబంధించినటువంటి అనుచర వర్గాలే ఈ దోపిడీకి తెరలేపారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఓవైపు నిషేధం ఉంటే ఏదైతే స్టాక్ ఉన్న చోట స్టాక్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇసుక తరలించాలనే ఆదేశాలున్నా ఇవి వారు లెక్క చేయని పరిస్థితి. అంటే ఒక రకంగా డైరెక్ట్గా నదీ తీరంలోనే పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఓ కీలక నేత మేనల్లుడు భారీ స్థాయిలో ఈ దందాకు తెరలేపారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైనా నిలదీస్తే మాత్రం వారిపై ఎదురుదాడికి దిగేందుకు కూడా సిద్ధపడ్డారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇసుక దోపిడీని గ్రామస్తులు అక్కడక్కడ అడ్డుకుంటున్నా కూడా ఎక్కడే కానీ గ్రామస్తులు సైతం దాడులకు దిగినటువంటి సందర్భాలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ నేతల దోపిడీ భారీ స్థాయిలో చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం ఈ ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన అటు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు రోజుకు 100 కోట్ల రూపాయల మేర ఇసుక దోపిడీ జరుగుతుందంటే ఏ స్థాయిలో ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఎవరైనా ఇసుక త్రవ్వకాలు చేపడితే అక్కడ మైనింగ్ అధికారులు అనుమతులు ఇస్తారు. అనుమతులు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి రాయల్టీ కట్టిన తర్వాత ఆ తర్వాత అక్కడ ఇసుక తరలించేందుకు అనుమతిస్తారు. కానీ ఎక్కడా కూడా అనుమతులు లేవు. అనుమతులు లేకపోయినా కూడా యథేచ్ఛగా దోపిడీ చేస్తూ రోజుకు వందలాది టిప్పర్ల ఇసుకను తరలిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ స్థాయిలో ఆదాయానికి గండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప.